క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్రం. మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, హైదరాబాద్ వినాయకుడి దగ్గర. అంటే వినాయకుడిని తయారు చేసే ప్రాసెస్లో ఉంది. మనకి వినాయక చవితి ఇంకా ఎన్నో రోజులు లేదు, దాదాపు 1 మంత్ వరకే ఉంది. చూస్తున్నారు, పనులు అయితే చక్క మనం జరుగుతున్నాయి. ఇంకా చూద్దాం ఎంత టైంలో ఇంకా ఫినిష్ చేస్తారో. దీని గురించి మరిన్ని వివరాల కోసం గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాము, అసలు ఇంకా వివరాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అంటే ఈ ప్రాసెస్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ వినాయకుడు 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టాము. ఈ వినాయకుడిని ఒక్క అడుగుతో మొదలుపెట్టి శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆయన చేతుల మీద మొదలైన వినాయకుడు ఈ సంవత్సరానికి 71 సంవత్సరం రన్ అవుతుంది. 70 సంవత్సరాలు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాము. గత సంవత్సరం చూస్తే సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశామన్నమాట. అయితే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిలో కారణం ఏంటంటే, మన భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ అయింది, మన భారత ప్రజలు చనిపోయారు. దాంతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా అల్లకల్లోలం ఉన్నది, యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచ శాంతి చేకూరాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు విజయారెడ్డి గారు, కార్పొరేటర్ గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజ్ గారు అనుకొని ఈ సంవత్సరం ఈ డిజైన్ ఎంచుకున్నారు. ఒకవైపు మీరు చూసినట్టే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, మరొక వైపు మీరు చూసినట్టే గజ్జల అమ్మవారు. మళ్ళీ ఈ గజ్జల అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే, ఈ వినాయకుని ఏదైతే బిల్డింగ్ ఉందో 1954 కంటే ముందు ఈ అమ్మవారి గుడి ఉండే అనమాట. ఈ అమ్మవారి గుడి ఇది తీసేసి 5 ఫ్లోర్ల గుడి కట్టి వినాయకుని పైన పెద్ద విగ్రహం చేద్దామనే ఆలోచనతో కట్టారు. సో ఆ అమ్మవారు. మరి ఇంకోవైపు మీరు చూసినట్టే పురి జగన్నాథ స్వామి, అదే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, వీళ్ళందరూ ఈ సంవత్సరం భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ వినాయకుని ఈ థీమ్ని పూజించడం వల్ల మన ప్రజలందరికీ మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరి కుటుంబాలు శాంతియుతంగా ఉంటుందనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుని మనం ఏర్పాటు చేశాము. మరి ఈ వినాయకుడు 6వ తేదీ నిర్జల ఏకాదశి ఉండే జూన్ 6వ తేదీ ఆ రోజు కర్ర పూజ చేసి వినాయకుని పనులు మొదలు పెడతామన్నమాట. మరి దాదాపు ఈ రోజుకి సుమారు 45 రోజుల సమయం ఉంది. మరొక 1 వీక్ లోపల వినాయకుని మట్టి పనులు ఒరిస్సా సంబంధించిన కళాకారులు, అదేవిధంగా తమిళనాడు సంబంధించిన కళాకారులు, మరి ముఖ్య శిల్పి వచ్చి శిల్పి రాజేందర్ గారు అనమాట. ఆయన చేతుల మీదుగా, దాని తర్వాత సందీప్ రాజ్ గారు కన్వీనర్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడగా సందీప్ రాజ్ గారి చేతుల మీద ఈ ఉత్సవాలు అనేది ఘనంగా జరగడం జరుగుతుందన్నమాట. ఏదైతే మట్టి అన్నారు కదా, మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ మట్టి ఏంటంటే రాజస్థాన్ క్లే అంటారు అనమాట. అది పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని వాటర్ మిక్స్ చేయడం వల్ల ఇది బంక మట్టి రూపంలో తయారైతే, దానివల్ల ఈ వినాయకుని మనం మట్టిలో తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు మనము వినాయకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో రెడీ చేసే వాళ్ళము, కానీ గత ఒక 2022 నుంచి మనం మట్టిలో మొత్తం మట్టితోనే మనం వినాయకుని తయారు చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం గత సంవత్సరం మేము విన్నది ఏంటంటే, ప్రతిసారి మేము ఒక అడుగు పెంచుకుంటూ వెళ్తాము, ఇక్కడ నుంచి తగ్గించుకుంటూ వస్తామని, ఇది నిజమేనా? చూడండి, 1954 మొదలుపెట్టిన వినాయకుడు 2014 60 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. 60 సంవత్సరాలు షష్టి పూర్తి చేసినప్పుడు వినాయకుడిని ఎత్తు పెంచాలంటే వెడల్పు పెంచాలి. సో ఆ అవకాశం ఈ ఉన్న రోడ్డుకి మనకు లేదు కాబట్టి మనం ఎత్తు తగ్గిస్తామన్నాం. కానీ భక్తులు ఇతరత్ర వాళ్ళందరూ లేదు, ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్, మీరు దయచేసి ఎత్తు తగ్గించొద్దు అనుకుంటే సరే తగ్గించారు. కానీ గత సంవత్సరం మాత్రం సుమారు 70 అడుగులు అన్నాము, 70 అడుగుల దాకా చేశాము. ఈ సంవత్సరం కూడా 69 అంటాము. 60 అడుగుల పైన ఈ వినాయకుని ఎత్తు ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఊరేగింపుకి చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఆ టైంలో భక్తులు రద్దీ కానీ ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? ఊరేగింపుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే 1954లో మొదలుపెట్టిన వినాయకుడు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంతకుముందు స్వర్గీయ శంకరయ్య గారు ఉండే, ఆయన స్థాపికుడు 1994లో స్వర్గస్థులయ్యారు. ఆయన తర్వాత ఆయన సోదరుడైనటువంటి మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, ఆయన గత 3 సంవత్సరాల కింద అంటే 2022లో వచ్చారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. దీంతోపాటు నేను చెప్పాను శిల్పి రాజేందర్ గారు, సందీప్ గారికి ఇది ఒక అనుభవం అనమాట. ఎంత ఎత్తులో తీసుకుంటే దాని మెజర్మెంట్స్, స్ట్రక్చర్ ఇంజనీరింగ్ అవన్నీ చేసుకొని తీసుకోవడం అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము తీసుకొని వెళ్తాం. అంటే వినాయకుడిని నిర్మించక ముందే ప్లానింగ్ అంతా చేసుకుంటారా మీరు? ఇది ప్రతి సంవత్సరం ఒక సెటప్ అమ్మ, ఏ విధంగా చేయాలి, బరువు ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, మెజర్మెంట్స్, చేతులు ఎంత ఉండాలని ఒక మెజర్మెంట్ ప్రకారం మేము తయారు చేస్తాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా వినాయకుడు వినాయక సాగరానికి వెళ్తూ ఉంటారు. అంటే నిర్మించే వాళ్ళని కూడా ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి తెప్పించుకుంటారా, మన ఊర్లోనే ఉన్నారా? చూడండి, సుమారు 5-6 రాష్ట్రాల సంబంధించిన కళాకారులు, అంటే తమిళనాడు, ఒరిస్సా, బాంబే, కలకత్తా, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఒక 5-6 రాష్ట్రాల కళాకారులు మనకి ఏవైతే అవసరమో దానిలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి కళాకారులను తీసుకొచ్చి మన వినాయకుని తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే వినాయకుడిని తయారు చేసేటప్పుడు వాళ్ళ నియమాలు పాటించాలా, లేకపోతే యాజ్ యూజువల్గానే తయారు చేయొచ్చా? చూడండి, మన వినాయకుని తయారు చేసే వరకు
కొంతమంది ఉంటారు ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు నిష్టగుండి పోటీ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి వినాయకుడు రెడీ అయ్యేంత వరకు ఏముండదు. మనం వినాయకుడిని రెడీ చేసిన తర్వాత మనం శాస్త్రయుతంగా భగవంతుని శుద్ధి చేసి పూజ చేసి ప్రతిష్టాపించడం జరుగుతుందన్నమాట. అసలు హైదరాబాద్ వినాయకుడు అంటేనే హైదరాబాద్కి ఫేమస్. వేల కొద్ది భక్తులు వస్తారు. ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలన్నీ నిర్మిస్తున్నారా? ఇప్పుడు మన హైదరాబాద్ వినాయకుడు అంటే మన తెలుగు రాష్ట్రాలే కాదమ్మా, యావత్ ప్రపంచంలో కూడా వినాయక చవితి అంటే అందరి దృష్టి హైదరాబాద్ వైపు ఉంటుంది. ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా ఇంతకుముందు కేసీఆర్ గారు, మన అదేవిధంగా కేటీఆర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు ఉండి, ఇప్పుడు ఈ సంవత్సరం మనకు 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు సంటర్మేషన్ కిషన్ రెడ్డి గారు, పెద్దలందరూ ప్రత్యేకంగా చొరవ చూపించి మనకు కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయం ఏర్పాటు చేసి మనకు కావాల్సిన భక్తులకు వచ్చే భక్తులు అన్ని డిపార్ట్మెంట్ వరకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, హైదరాబాద్ కమిషనర్ గారు సిబి ఆనంద్ గారు, వారి నేతృత్వంలో సెంట్రల్ జోన్ జీసీపీ గారు శిల్పా మేడం గారు, అడిషనల్ డీసీపీ గారు మరి ఆనంద్ సారు, మరి ఇతర పెద్దలందరూ సమయం ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈజీగా వెళ్ళి ఈజీగా దర్శించుకునే విధంగా అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేస్తాము. ప్రత్యేక పూజల కోసం ఏమైనా ముందుగానే బుకింగ్ చేసుకోవాలంటారా టికెట్స్? అట్లా ఉండదండి, ఇక్కడ బుకింగ్ టికెట్ అని ఏముండదు, పూజ కూడా మన దగ్గర ఏముండదు. ఆడ ఉన్న భక్తుల రద్దీ ప్రకారం ఇక్కడ పూజ చేస్తూ ఉంటాము సరేనా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్లీ ఒక గుడిలో పోతే మీకు 365 రోజులు గుడి ఉంటుంది, కానీ ఇక్కడ మన గణేశుని దర్శించుకోవాలంటే 9 రోజుల సమయం, 11 రోజులు అంటాం కానీ 9 రోజుల సమయం ఉంటుంది. 10 రోజులు వినాయకుని సైడ్లో ఉన్న షెడ్లు తీసేస్తాము. 11 రోజు ఉదయం మనం పొద్దున 6 గంటలకి వినాయకుడి నుంచి బయలుదేరి 2 గంటలకు నిమజ్జనం అవుతుంది. అంటే వినాయకుడిని 9 రోజులు పూజించాక మన ఇంట్లో మనిషి వినాయకుడు అనుకుందాము, నిమజ్జనం చేసిన తర్వాత అంటే బాధపడతారా మీరు? చూడండి, వినాయకుడి తల్లి గంగమ్మ తల్లి, తన తల్లి ఒడిలో పోతున్నప్పుడు మనము 11 రోజులు వెళ్ళినప్పుడు ఆయనకు బాధ ఉండదు. ప్లస్ మనకు కూడా ఏంటంటే 11 రోజులు ఇది ప్రతి ఒక్కరు ఒక 11 రోజులు మీరు వినాయకుని చూడాలంటే మాకు దాదాపు 4 నెలల సమయం పడుతుంది. మేము తయారు చేయడానికి, కళాకారుని కోఆర్డినేట్ చేయడానికి అన్నీ పడుతుంది. ఖచ్చితంగా 11 రోజులు ఇక్కడ మా కళ్ళలో మొత్తం ఇంత పబ్లిక్ ఉంటుందంటే ఉంటుంది. ఖచ్చితంగా ఒక 1 వీక్ మాకు కళ్ళలో భగవంతుడు కనబడతాడు. బాధ తప్పదు, ఎందుకంటే ఇది సిస్టమ్, ఇది 70 సంవత్సరాల సిస్టమ్ కాబట్టి మనము వినాయకుని నిమజ్జనం పూజ చేయాలి, 11వ రోజు నిమజ్జనం చేయాలి, అది ఆచారం కూడా. అన్నదానం ఎంతమందికి చేస్తారో అనుకుంటారు? చూడండి, ప్రతిరోజు ఇక్కడ ఏంటంటే ఉదయం స్టార్ట్ అయిన ప్రసాదము రాత్రి వరకు కంటిన్యూ అవుతుంది. దాదాపు 9 రోజులు, 11 రోజులలో 10 రోజులు ప్రతిరోజు అన్నదానము, ప్రసాదం పంపిణీ, భోజనాలు అవన్నీ నడుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వినాయకుడి గురించి మాకు ఇంత వివరంగా చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటాను. ఈ భగవంతుని ఆశీర్వాదం ఉండి మీ ఛానల్, అదేవిధంగా నువ్వు మంచి యాంకర్ కావాలి, ఆయన మంచి కెమెరామానే, మంచి మీ ఛానల్ కూడా మంచి ఫేమస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ జరగాలి ఉత్సవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్తో.